నెల్లూరు నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని 500 మంది యువకులు బ్లడ్ డొనేట్ చేశారు. ఇక రక్తదానం చేసిన యువకులను అభినందించి వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇక జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు చూపిస్తున్న అభిమానం చెరగనిదని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వైసీపీదే అధికారమని, తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు అనిల్ కుమార్ యాదవ్. మరోవైపు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఆశలన్నింటినీ చంద్రబాబు వమ్ము చేశారని విమర్శించారు చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు మనసున్న మహా వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, అంటే ఒక మాట చెప్తే నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన 100 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈ రోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరందరి మధ్యలో అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి ఈ రోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంతమంది, ఇన్ని వందలాది మంది, సుమారుగా 1000 మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని, ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో 30 సంవత్సరాల పాటు మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు.